మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్సాహపరచడానికి ఒక అద్భుతమైన మోటివేషనల్ కథ విజువల్స్తో మీకు అందిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని ప్రతి విద్యార్థికి 10th ఇంటరా డిగ్రీ అని కాదు, ప్రతి విద్యార్థికి చేరేటట్లు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విజయం ఓ ముందడుగు మాత్రమే. విజయం ఓ ముందడుగు మాత్రమే. ఇది కథ పేరు. ఓ చిన్న గ్రామంలో అనిత అనే విద్యార్థిని ఉండేది. చదువులో మంచి మెరుగైన విద్యార్థిని అయినా అనిత ఇంట్లో పరిస్థితులు కాస్త కష్టంగా ఉండేవి. తన తల్లి మైలురాళ్ల దగ్గర పనిచేసేది. తండ్రి చనిపోయాడు. ఆ బాధను దిగమింగుకొని రాత్రి పగలు పట్టుదలతో విజయం సాధించాలని ఇష్టంతో కష్టపడి చదివింది. అంతేకాదు, తాను ప్రతిరోజు స్కూలుకు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది. స్కూల్ టీచర్లు కూడా ఆమె పట్టుదల చూసి ఆశ్చర్యపోవడం మామూలే. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల రోజు దగ్గర పడుతున్నది. ఆమెకు మంచి మార్కులు వస్తాయని ఇంట్లో అందరూ ఆశించారు. అనిత కూడా లోపల ఉత్సాహంగా ఎదురు చూస్తూనే ఉండేది. కానీ ఒకంత భయం కూడా ఉండేది. ఫలితాల రోజు వచ్చింది. ఫలితాలు రానే వచ్చాయి. అనిత 75% మాత్రమే సాధించింది. తాను ఆశించిన 90% సాధించలేకపోయింది. ఆమె లోపలే కాస్త విచారం చెందింది. కానీ ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఒక్క మాట చెప్పింది. 10వ తరగతి ఒక ప్రయాణంలో ఓ ఘట్టం మాత్రమే. నీ శ్రమను చూసి నేను గర్వపడుతున్నాను. మార్కులు ఒక రకమైన ప్రతిబింబము మాత్రమే. నీ నిశ్చయం చాలా గొప్పది అని అనిత వాళ్ళ అమ్మ అనేటప్పటికీ ఆ మాటలకు అనితకు కొత్త శక్తి వచ్చింది. అదే రోజు స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి రమేష్ చాలా బాగా చదువుతాడు. ఆ విద్యార్థికి 95% మార్కులు వచ్చాయి. విజయగర్వంతో పాపం ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ రిజల్ట్ వాళ్ళ నాన్నకు చూపిస్తే వాళ్ళ నాన్న సీరియస్గా కొడుకుని ప్రోత్సహించకుండా నిరాశపరిచాడు. అంతే, అతనికి ఆనందం లేకుండా పోయింది. కారణం అతని తండ్రి అన్నాడట, ఇంకా 100% ఎందుకు రాలేదు? నీకు ట్యూషన్ పెట్టించా, ఫోన్ ఇచ్చా? ఈ మార్కులు చాలవు, 100కి 100 రావాలి. ఆ మాటలు రమేష్ మనసును నెత్తురోడేలా చేశాయి. అతను తన ఫలితంతో గర్వపడలేకపోయాడు. మరుసటి రోజు స్కూల్లో క్లాస్ టీచర్ అందరినీ కలిపి ఒక మాట చెప్పారు. ఫలితం ఒక పర్యవసానం మాత్రమే. అది నీ శ్రమకు ప్రతిఫలం. కానీ అది నీ వ్యక్తిత్వాన్ని నిర్వచించదు. జయం వచ్చినప్పుడు గర్వించకు, అపజయం వచ్చినప్పుడు నష్టపోకు. రెండూ మన ప్రయాణంలో భాగాలు మాత్రమే. అందరూ శాంతంగా విన్నారు. అనితకు ఆ మాటలు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. 5 సంవత్సరాల తరువాత అనిత తాను ఆశించిన మార్కులు రాలేదు. కానీ ఆమె పోరాటాన్ని ఆపలేదు.
ఇంటర్మీడియట్లో 80%, డిగ్రీలో 85% సాధించి టీచర్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత అదే స్కూల్లో టీచర్ అయ్యింది. రమేష్ మంచి మార్కులు సాధించినా ఒత్తిడిని జయించలేక ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేశాడు. తర్వాత ఓ చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇది మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ముగింపు ఏంటంటే, ఒకరోజు అనిత తన క్లాసులో పిల్లలతో మాట్లాడుతోంది. పిల్లలు, ఫలితాలు మన లక్ష్యానికి మాత్రమే సూచిక, కానీ మన లక్ష్యం మన ప్రయత్నమే. విజయం వచ్చినప్పుడు దాన్ని గర్వంగా తీసుకోండి, అపజయం వచ్చినా మరింత నేర్చుకునే అవకాశం అన్నట్టు గుర్తించండి. ఆ రోజు పిల్లల చూపుల్లో మార్పు కనిపించింది. జయము అపజయము సమానంగా స్వీకరించగల కొత్త దిశ మొదలైంది. ఈ కథ విన్న తర్వాత మీకు ఏమి అర్థమైందో, నేను మాత్రం ఈ కథలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఫలితాలు జీవితానికి చివర కాదు, ప్రయత్నం మించిన విజయమేమీ లేదు. మనశ్శాంతి మన నమ్మకం, మన విజయానికి పునాది. సమయానుకూలంగా నడవడమే నిజమైన విజయం. ఇంత అద్భుతమైన కథ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా విని విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ విజయంలో మనం సహకరించుకుంటూ పోతే జీవితంలో ఉన్నతమైన స్థానంలో వాళ్ళు స్థిరపడగలరు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన కామెంట్ను కూడా చేయండి. ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి, కొన్ని రోజుల తర్వాత 10th క్లాస్ రిజల్ట్ వస్తున్నాయి. కాబట్టి ఈ కథ వినడం వల్ల అందరికీ ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది అనే నమ్మకంతో ఈ కథను మీకు వినిపిస్తున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.